హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఈ సమయంలో జీవ మార్గము ద్వారా తిరిగి మిమ్మల్ని కలుసుకోవటానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు గొప్ప కృపను నాకు అనుగ్రహించి ఉన్నాడు. వినుచున్న మీకందరికీ ప్రభునామున నా వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కృప చొప్పున మనల్ని కూడా ఈ పరిస్థితుల్లో సజీవంగా ఉంచి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మనమందరం కూడా వందనములు చెల్లింప బద్ధులమై ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యానికి వినటానికి ముందు చిన్న ప్రార్థనతో మనం ముందడుగు వేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవా, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మమ్మను ప్రేమించి పాపమరణముల నుండి విడిపించి రక్షించినటువంటి వాడవు. నాయనా, మీ అందు నమ్మిక విశ్వాసముంచిన మమ్మను మీ కృప చేతనే రక్షణనిచ్చి దీవించిన దేవుడవై ఉన్నారు. పరలోకపు ఆశీర్వాదములు మా జీవితాల్లో మా ప్రభు అయిన మీ ద్వారా మేము పొందుకొని ఉన్నాం. అందును బట్టి నాయన స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఈ విధంగా జీవ మార్గమును ఈ ఛానల్ ద్వారా వినిపించటానికి అల్పుడనైన నన్ను నాయన మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. నాయన, కేవలము మీ నోటి బూరగా నేను వాడబడినట్లు కృపద ఇచ్చేయండి. నా మాటలను, నా సొంత జ్ఞానాన్ని మీరే అరికట్టుమని వేడుకొనొచ్చు ఉన్నా. నాయన, పరిశుద్ధాత్మ దేవుడవుగా మీ సహాయాన్ని నాకు అందించండి. నాయన, వినే బిడ్డలకు కూడా మీ సహాయాన్ని అందించి సత్యాన్ని తెలుసుకొని గ్రహించగలిగి నాయన మీ కొరకు మహిమకరమైన జీవితాన్ని జీవించే విధంగా సహాయము దయచేయండి. ఈ సమయాన్ని మమ్మను మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమ చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొక మారు ఈ సమయంలో వినుచున్న మీకందరికీ కూడా ప్రభునామున నా వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి మనకు పరిచితమైనటువంటి వాక్య భాగాన్ని మనం గమనిద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం 4, 5, 6 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడు చదువుబడినటువంటి ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. ప్రియులారా, ఈ సమయంలో 6వ వచనాన్ని మనం మరలా ఒకసారి గమనించుకుందాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మనం కిందటి సందేశంలో నమ్మిక అనేటటువంటి ఓ శ్రేష్టమైన అంశాన్ని గమనించిన వారముగా ఉన్నాం. ఈ సమయంలో కూడా నమ్మికకు సంబంధించి అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలించబోతూ ఉన్నాం, ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి దేవుడే నీతిగా ఎంచెను అనేటటువంటి మాట గమనిస్తాం. అనగా నమ్మిక దేవుని నీతిని పొందే విధంగా చేసింది. ఈ సమయంలో దేవుని నీతి ఏ విధంగా అబ్రహాం పొందుకున్నాడో మనం గమనిస్తాం. దాని అర్థం, అబ్రహాము ఓ సరైన వ్యక్తిగా దేవుని ఎదుట ఎంచబడటానికి లేదా నిరూపించబడటానికి అతని నమ్మిక అనేటటువంటిది కారణమైంది. ప్రియులారా, ఇది నిజముగా శ్రేష్టమైనటువంటి విషయం.
నమ్మిక నీతిని మనకు కలిగించేదిగా ఉంటూ ఉంది. దీన్ని బట్టి మనం దైవ గ్రంథాన్ని ఇంకా ముందుకు ఆలోచిస్తూ ఉన్నప్పుడు రోమా పత్రికలో కూడా అబ్రహాము యొక్క ఉదాహరణను పౌలు వాడుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. రోమా పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము నుండి కూడా మనం చదువుకోగలిగితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు ఈ విధంగా మనకు కనిపిస్తాయి. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చెయ్యువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ప్రియులారా, ఈ మాటలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడలేదు, కానీ మొదట ప్రారంభాన తన జీవితంలో దేవుని నమ్మినటువంటి ఒక గొప్ప విషయం అతనిని నీతి పొందే విధంగా చేసి నీతిమంతునిగా అతన్ని తీర్చినదన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా పౌలు ఇక్కడ దావీదుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు పలికిన మాటలను మనం ఇక్కడ గమనిస్తాం. 7వ వచనంలో ఆ మాటలు రాయబడుతూ ఉన్నాయి. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రియులారా, ఈ మాటలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నప్పుడు ఇందులోని భావం మనిషి యొక్క క్రియలు మనిషిని దేవుని ఎదుట ఒక సరైన వ్యక్తిగా, నీతి కలిగినటువంటి వానిగా ఏమాత్రమును చేయలేవు లేదా నిరూపించబడదు అనేటటువంటి విషయాన్ని గమనిస్తాం. ఇక్కడ నమ్మిక అనేటటువంటిదే ప్రాముఖ్యమైనటువంటి పునాది విషయంగా మనం గమనించే వారముగా ఉన్నాం. అయితే నమ్మినటువంటి ప్రతి వారిని కూడా దేవుడు తన యొక్క శక్తిని బట్టి లేదా తన యొక్క కృపను బట్టి ఆయన నీతిమంతునిగా తీర్చే దేవుడై ఉన్నాడు. ఒకవేళ అనేక సందర్భాల్లో మరి క్రియలు లేకుండా ఏ విధంగా నీతిమంతులు అవుతాం అనేటటువంటి ప్రశ్న కూడా కలగొచ్చు. మొదట నమ్మికనే మనలను నీతిమత్వములోనికి నడిపించేటటువంటిది, నీతిని మనకు ఆపాదించేటటువంటి ఒక పునాది విషయం నమ్మిక మాత్రమే. ఆ నమ్మిక అనుసరించి మన క్రియలు ఉండవలసిందిగా మనం గమనించాల్సినటువంటి వారం. ప్రియులారా, ఆ మాటలను మనం ముందుకు వెళ్తూ ఉంటుండగా మనం వాటిని అర్థం చేసుకోగలం. అయితే ప్రస్తుతానికి ఈ విధంగా మనం ముందడుగు వేయడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని నమ్మినాడు. ఆ నమ్మికను దేవుడు నీతిగా ఎంచాడు అబ్రహాం విషయంలో. కాబట్టి ఇక్కడ నమ్మికలోనికి రాకముందు అబ్రహాము ఎలా ఉన్నాడు, ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు, ఒకసారి వాటిని మనం గమనించగలిగితే కొంత అవగాహనలోనికి మనం రాగలము. యెహోషువ గ్రంథంలో ఇందుకు సంబంధించినటువంటి విషయాలను మనం గమనిస్తాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2-3 వచనాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా యెహోషువ చెబుతూ ఉన్నాడు. దయచేసి గమనిద్దాం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే
నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. ప్రియులారా, ఇక్కడ మనం చదివేటటువంటి మాటలు పితరులైనటువంటి వారు అనగా అందులో అబ్రహామును ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం గమనిస్తాం కదా. అబ్రహామును మనం చూస్తూ ఉన్నప్పుడు యూఫ్రటీసు నది అద్దరిన అబ్రహాము విగ్రహారాధికుడుగా ఉన్నటువంటి వాడు. అయితే దేవుడు అక్కడి నుండి తోడుకొని వచ్చినట్లు మనం గమనిస్తాం. ఇది దేవుడు చేసినటువంటి కార్యమనే మనం గమనించాలి. అబ్రహాం అయితే అంతవరకు దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు, కానీ నిజ దేవుడు అనేటటువంటి అనుభవం లేదు, కానీ దేవుడే పిలుపునిచ్చాడు. ఓ విధంగా దేవుడే పలకరించాడు. యూఫ్రటీసు నది అద్దరిని విగ్రహారాధన జరిపేటటువంటి జీవితంలో ఉన్న అబ్రహామును దేవుడు అంటూ ఉన్నాడు, అక్కడి నుండి నేను తోడుకొని వచ్చాను అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మాటలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు అన్నటువంటి విషయాన్ని మనం సులభంగా గమనించవచ్చు. అయితే ముందు మనం లేఖనాలను గమనిస్తూ ఉన్నప్పుడు ఆ విషయం కూడా మనకు బోధపడేదిగా ఉంటూ ఉంది. నమ్మికకు ముందు అబ్రహాము జీవితాన్ని మనం గమనించినాం. అయితే నమ్మిక లేదా విశ్వాసం అనేటటువంటి అనుభవానికి నడిపింపబడటం అబ్రహాము జీవితంలో మనం ఒక్కసారి గమనించగలిగితే చాలా సుపరిచితమైనటువంటి ఆ వాక్య భాగాలను మనం ఆదికాండం 12వ అధ్యాయములో మొదటి 2 వచనాలను చూస్తూ ఉన్నప్పుడు అర్థం చేసుకోగలం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ప్రియులారా, ఈ మాటలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకు పిలుపునిచ్చి ఆ దేశాన్ని చేసినట్లు మనం గమనిస్తాం. ఇవే మాటలను హెబ్రీ పత్రికలో కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా అవి రాయబడుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రారంభపు మాటలే మనం గమనిస్తాం. అబ్రహాము పిలువబడినప్పుడు అనేటటువంటి మాట అక్కడ మనం గమనిస్తాం. ప్రియులారా, దేవుడు పిలిచాడు, దేవుడు తన యొక్క ఆదేశాన్ని ఇచ్చాడు. ఆ విధంగా పిలిచినటువంటి పిలుపుకు విధేయత చూపినటువంటి అబ్రహామును మనం గమనిస్తాం. ఒకవేళ ఈ 8వ వచనాన్ని పూర్తిగా మనం చదువుకుంటే ఆ మాటలు మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతాయి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను అనేటటువంటి మాటను మనం గమనిస్తాం. ప్రియులారా, అబ్రహాము నమ్మాడు. అబ్రహాము పిలువబడినప్పుడు నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఈ విధంగా దేవుని యందు నమ్మిక లేక విశ్వాసం ఉంచటం అనేటటువంటిది అబ్రహాము విషయములో నీతిగా ఎంచబడింది. అతడు నీతిమంతుడుగా తీర్చబడుటకు దోహదపడింది అనేటటువంటి సత్యాన్ని ఈ ఉదయకాలం మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ సందర్భంలో 2 విషయాలను అబ్రహాం జీవితంలో గమనించున్నాం. ఏంటవి? నమ్మికకు ముందు అబ్రహాము యొక్క జీవితం ఎలా ఉంది, రెండవది నమ్మికలోనికి లేదా విశ్వాసములోనికి నడిపింపబడిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు అనేటటువంటి మాటను మనం గమనించున్నాం. అయితే ఓ చిన్న విషయంగా మూడవదిగా మనం ఈ విధంగా గమనించవచ్చు. నమ్మిక లేదా విశ్వాసానికి అబ్రహాము జీవితంలో ప్రేరకాలు అనేటటువంటి మాట, అనగా దేవుని నమ్మటానికి, దేవుని పిలుపుకు లోబడటానికి, దేవుడు చెప్పిన మాటలను
విశ్వసించి నమ్మికతో ప్రవర్తించే విధంగా ఏమి ప్రేరేపించింది అనేటటువంటి మాటలను మనం ఆలోచించగలిగితే కొన్ని విషయాలను మనం గమనించగలిగేటటువంటి వారముగా ఉంటాం. దయచేసి రోమా పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా కొన్ని మాటలను మనం గమనిస్తాం. 17వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ అబ్రహాముకు ప్రేరకమైనటువంటి ఒక విషయాన్ని మనం గమనించగలిగితే దేవుడు గొప్ప దేవుడు అనేటటువంటి విషయాన్ని నమ్మాడు. ఆ గొప్పతనం దేవునిలో ఈ విధంగా మనం చదువుకున్నాం. దేవుడు మృతులను సజీవులనుగా చేసేటటువంటి వాడు. ఒకవేళ ఈ సందర్భం ఇస్సాకు అయినటువంటి తన కుమారుని బలి ఇచ్చుటకు ముందు ఏ విధంగా నమ్మాడు, విశ్వసించాడు అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అయినా ప్రస్తుతం మన అంశాన్ని బట్టి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని ఆయన నమ్మాడు. మనం చదువుకున్న హెబ్రీ పత్రికలోని ఆ 11వ అధ్యాయంలోని ఆ మాట ఎక్కడికి బయలు వెళ్ళాలో తెలియదు. అయితే పిలువబడినప్పుడు అబ్రహాము లోబడినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తాం. అంటే అంతగా దేవునిపై నమ్మికను, విశ్వాసాన్ని అబ్రహాము ఉంచినవాడుగా ఉన్నాడు. అక్కడ నమ్మటంలో, విశ్వాసములో ఏ విధమైనటువంటి సందేహం కానీ సంశయం కానీ వెలుబుచ్చినట్లు మనం గమనించాం. ఈ మాటలను బట్టి సులభంగా అబ్రహాము దేవుడు గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని నమ్మాడు. ఒకవేళ రెండవ సంగతిని మనం గమనిస్తే అబ్రహాము జీవితంలో రోమపత్రిక 4:18లో మనం ఈ విధంగా గమనించవచ్చు, నీ సంతానం ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అనేటటువంటి మాట మనం గమనిస్తాం. ప్రియులారా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఈ పరిస్థితి అబ్రహాము జీవితంలో మనకందరికి కూడా బాగుగా తెలిసినటువంటి విషయమే. అబ్రహాము 100 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి వాడు, షారా 90 సంవత్సరాలు అన్నట్లు గమనిస్తాం. అబ్రహాము చాలా ముసలివాడు, షారా కూడా స్త్రీ ధర్మం ఒడిగిపోయినట్లు మనం గమనిస్తాం. ఆ విధంగా దేవుడు వాగ్దానం చేసినప్పుడు నీ సంతానం ఈ విధంగా ఉంటుంది అన్నట్లు మనం చదువుకున్న ఆదికాండంలోని వచనాల ప్రకారం అబ్రహాం విన్నప్పుడు నిజంగా నిరీక్షణకు లేదా ఒక ఆశను కలిగి ఉండటానికి ఆధారమేమీ అబ్రహాముకు లేదు. అయినా దేవుణ్ణి నమ్మినవాడుగా, దేవుని మాటలను విశ్వసించినటువంటి వ్యక్తిగా అబ్రహామును మనం గమనించేవారముగా ఉన్నాం. ప్రియులారా, ఈ మాట చాలా ప్రధానమైనటువంటిదిగా అబ్రహాము జీవితంలో మనం గమనిస్తాం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, నిరీక్షణ కలిగి నమ్మెను అనేటటువంటి మాట మనం గమనిస్తాం. దేవుని యందు నిరీక్షణ ఉంచాడు అబ్రహాము. దేవుని మాటలను బట్టి దేవుని పైనే తన ఆశను ఉంచగలిగాడు అబ్రహాము. ప్రియులారా, ఒకవేళ ఇంకొంత ముందుకు మనం గమనించగలిగితే ఆ మాటలను 3వ విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. 19వ వచనం, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును షారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అనేటటువంటి మాటలు అక్కడ రాయబడుతూ ఉన్నాయి. ఇంకా ముందుకు కొనసాగింపును మనం చూస్తాం. ఇక్కడ తన బలహీనత అబ్రహాముకు గుర్తు వచ్చింది. అయినా కూడా దానిపై అతడు ఆధారపడి
బలహీనుడు అవ్వలేదు లేదా కృంగిపోలేదు. అబ్రహాము దేవుని గొప్పతనాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి, దేవుని నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తిగా అబ్రహామును మనం గమనిస్తాం. 20వ వచనం కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, 21, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను అనేటటువంటి మాట మనం గమనిస్తాం. వీళ్ళారా, అబ్రహాము సందేహింపక, బలహీనుడు కాక, దేవుని మాటలను నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. విశ్వాసము వలన బలము పొందెను అనేటటువంటి మాట మనం గమనిస్తాం. ఇక్కడ నమ్మిక, విశ్వాసం అనేటటువంటి ఈ రెండు పదాలు కూడా పర్యాయ పదాలుగా మనం గమనిస్తాం. ఇందుని గురించి మరలా ఒకవేళ సందేహం కలిగితే వెనుకటిసారి చిన్నగా మనం దాన్ని గమనించినాం. ఏమి అనంటే, నమ్మిక చూచి నమ్మటం, విశ్వసించటం అనేటటువంటిది చూడకుండా నమ్మటం అనేటటువంటి మాట. ఇది సులభంగా మనం అర్థం చేసుకోగలం, మన మనసులో ఉంచుకోగలం. అంటే ఎక్కువ సందేహాలకు తావివ్వకుండా నమ్మిక అంటే ఏంది, విశ్వసించటం అంటే ఏంది, రెండు పదాలను కూడా అడపాదడపా ఉపయోగిస్తున్నాం కదా. ఎట్లా అనంటే, నమ్మిక చూచి నమ్మటం, విశ్వసించటం చూడక నమ్మటం అనేటటువంటి మాట మనం మనసులో ఉంచుకుందాం. ప్రియులారా, వాగ్దానమును అబ్రహాము నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కదా. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన దాన్ని నెరవేర్చడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు అనేటటువంటి ఆ విషయాన్ని నమ్మిన వ్యక్తిగా అబ్రహాము కనపడుతూ ఉన్నాడు. ఆ విధంగా అబ్రహాము తన బలహీనతలను బట్టి, ఒకవేళ అవి గుర్తుకొచ్చిన ఆ బలహీనతలు తన్ను ఆలోచింపచేసిన బలహీనుడు కాలేదు. దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, ఆయన నెరవేరుస్తాడు అనేటటువంటి సత్యాన్ని అబ్రహాము నమ్మి విశ్వసించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. నిజంగా ఆ నమ్మికని అబ్రహాము బలము పొందే విధంగా చేసింది. ప్రియులారా, నమ్మిక లేదా విశ్వాసం అనేటటువంటిది ఒక వ్యక్తి జీవితంలో బలపరిచేదిగా ఉండాలా, దీన్ని మనం గమనించాల్సినటువంటి వారం. ఇప్పుడు ఆ కింద ఉండేటటువంటి వచనాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు 22వ వచనం, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను కదా. ఎందుచేత అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అనేటటువంటి మాట మనం గమనించినాం. ఎందుకు ఎంచబడిందో, ఏ విషయాలను బట్టి ప్రేరేపింపబడ్డాడో వాటన్నిటిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక కంక్లూషన్కి వస్తూ ఉన్నాం. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనం గమనిస్తాం. ఇప్పుడు 23వ వచనం నుండి 24, 25 మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ మాటలు అబ్రహాముకు ఎంచబడిన విధంగానే ప్రతి వ్యక్తికి కూడా ఎంచబడేటటువంటిదిగా ఉంది అని మనం గమనిస్తాం. చూడండి, ఒకసారి చదువుదాం. 23, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడెను. ప్రియులారా, అబ్రహాముకు మాత్రమే నమ్మిక ఉంచటాన్ని బట్టి అది నీతిగా ఎంచబడింది అని కాదు కానీ ప్రతి వ్యక్తికి కూడా యేసును మృతులలో నుండి దేవుడు లేపాడు అని విశ్వసించేటటువంటి ప్రతి వారికి కూడా, అంటే మనకు అనేటటువంటి మాట ఇక్కడ పౌలు వాడుతూ ఉన్నాడు. విశ్వాసముంచిన మనకును ఎంచబడును అన్నట్లు మన నిమిత్తం కూడా ఇది వ్రాయబడినటువంటిదిగా ఉంటూ ఉంది. ప్రియులారా, అబ్రహాముకు ఎంచబడినటువంటి ఆ ప్రకారమే మన నమ్మిక కూడా మనకు నీతిగా ఎంచబడేదిగా ఉంటూ ఉంది, లేదా మనలను నీతిమత్వములోనికి నడిపించేటటువంటి ఒక గొప్ప విషయంగా
ఉంటూ ఉందని మనం గమనించాల్సినటువంటి వారం. దయచేసి 16వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇదే రోమాపత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. ప్రియులారా, అబ్రహామునకున్నట్టి విశ్వాసము ఎవరైతే, ఏ వ్యక్తి అయితే దేవుని యందు ఉంచగలడో, ఆ నమ్మిక లేదా విశ్వాసం ఉంచబడిన దానిని బట్టి దేవుని కృప అనుసరించినదిగా మనిషికి నీతి కలిగేదిగా ఉంటూ ఉంది. అందుకే విశ్వాసమూలమైన నీతి అనేటటువంటి సత్యాన్ని మనం గమనిస్తాం. ఇది విశ్వాసమూలమైనదైనా క్రియలు మాత్రం ఇందులో ఏమాత్రం భాగంగా లేవు, కానీ కేవలం దేవుని కృప అనేటటువంటిది మాత్రమే ఇందులో ప్రప్రథమంగా ప్రాముఖ్యమైనటువంటి కార్యాన్ని జరిగించేటటువంటి విషయంగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇందుకొరకు కొంత స్పష్టత కోసం మరికొన్ని లేఖన భాగాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. 4 నుండి 6 వరకు కలిసి ఉండేటటువంటి ఆ వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా రాయబడుతూ ఉంది కదా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రియులారా, ఈ 4 నుండి 6 వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క ప్రమేయమే ప్రాముఖ్యమైనదిగా మనం గమనిస్తాం. లేదా దేవుని కార్యమే అంతా అన్నట్లు కూడా ఇందులో మనం గమనిస్తాం. ఏ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఆ విధంగానంటే, తన ప్రియుని యందు అనేటటువంటి మాట, తాను ఉచితముగా తన కృపా మహిమకు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము తనకు కుమారులనుగా స్వీకరించుటకు తన కోసం నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని. ప్రియులారా, తన కోసం కదా, ఈ మాటలన్నీ కూడా దేవుని కార్యాలనే మనకు చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కేవలం మనం నమ్మవలసినటువంటి వారముగానే ఉంటూ ఉన్నాం కదా, కేవలం విశ్వాసం ఉంచవలసినటువంటి వారముగానే మనం ఉంటూ ఉన్నాం. అవే మాటలను మనం ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అబ్రహాముకున్నటువంటి విశ్వాసం ఎవరైతే దేవుని యందు ఉంచగలరో, అబ్రహామునకు నీతిగా ఎంచినటువంటి దేవుడు ఆ ప్రకారమే ఆ నమ్మికను ప్రతి వ్యక్తి విషయంలో కూడా నీతిగా ఎంచేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో మనం ఇంకా కొన్ని వచనాలను గమనించగలిగితే 17 నుండి 19 వచనాలు కూడా ఈ విధంగా రాయబడుతూ ఉన్నాయి. ఒకసారి వాటిని చదువుదాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రియులారా, ఈ మాటలను కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇందులో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని నీతిని
పొందుకొని కలిగి ఉన్నవారుగా ఉంటూ ఉన్నారో వారు దేవుని చేతనే మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించటానికి ముందు అబ్రహామును మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాము దేవుని గొప్పతనాన్ని నమ్మాడు. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మినవాడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుని సామర్థ్యమును, శక్తిని నమ్మినటువంటి, విశ్వసించినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఆ అబ్రహాముకు సంబంధించి మన యొక్క లేదా విశ్వాసం ఉంచేటటువంటి మనల గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో దేవుని యొక్క ఈ శ్రేష్టమైన విషయాలను మనం తెలుసుకోవలసినటువంటి వారం, తెలుసుకున్న దాన్ని బట్టి నమ్మవలసినటువంటి వారం. ఏంటివవి? ఈ 17 నుండి 19 వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు మనలను కూడా పిలిచిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఎందుకు పిలిచాడు అనంటే ఆయన పిలుపు వల్ల మనకు నిరీక్షణ కలిగేదిగా ఉంటూ ఉంది. ఆ నిరీక్షణ ఎట్టిదో మనం తెలుసుకొని నమ్మవలసినటువంటి వారం కదా. రెండవది, ఈ మాటల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో దాన్ని కూడా తెలుసుకోవలసినటువంటి వారం. ప్రియులారా, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము నిజముగా దేవుని నమ్మినటువంటి ప్రతి వారికి కూడా దేవుడు తన నీతిని, తన పరిశుద్ధతను కూడా కలిగిస్తూ ఉండగా ఆ పరిశుద్ధులైనటువంటి వారికి ఒక గొప్ప స్వాస్థ్యమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒకవేళ దాన్ని కూడా మనం కొంత స్పష్టత కలిగి అర్థం చేసుకోవాలి అనంటే పేతురు రాస్తున్నటువంటి ఈ మాటలను ఒకసారి మనం గమనించాల్సినటువంటి వారం. ప్రియులారా, పరిశుద్ధులలో దేవుని యొక్క స్వాస్థ్యం అది ఎంత మహిమైశ్వర్యముగా ఉంటూ ఉందో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం కదా. ఆ ముందుకుండే మాట కూడా చదువుదాం. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను అనేటటువంటి మాట. ప్రియులారా, నిజముగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును లేపుట ద్వారా మనకు ఒక గొప్ప నిరీక్షణ కలిగించి ఉన్నాడు. ఆ నిరీక్షణ ఒక గొప్ప స్వాస్థ్యాన్ని కూడా మనకు చూపిస్తూ ఉంది. అది పరిశుద్ధులు పొందేటటువంటి స్వాస్థ్యమని మనం గమనించాలా. అది మహిమైశ్వర్యము అన్నటువంటి రీతిలో లేదా ఒక గొప్ప ఐశ్వర్యము అన్నటువంటి రీతిలో పౌలు చెప్పటాన్ని మనం గమనిస్తాం. పేతురు కూడా దాన్ని వివరిస్తూ అంటూ ఉన్నాడు. ఏమని? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము అనేటటువంటి మాట. ప్రియులారా, ఇది పరిశుద్ధులలో దేవుని యొక్క స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము. ఇది ఎట్టిది అనంటే చాలా ఘనమైనటువంటిది, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అనేటటువంటి మాటలు దీని గొప్పతనాన్ని మనకు వివరిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, ఈ సమయంలో మనం గమనించాల్సినటువంటి వారు, దేవుడు ప్రతి వ్యక్తిని కూడా తన పిలుపునందించి పిలిచిన దేవుడుగా ఉన్నాడు కదా. అంతా తానే జరిగించిన వాడుగా ఉన్నాడు. కేవలం ప్రతి వ్యక్తి నుండి కూడా నమ్మికను ఆయన కోరుకుంటూ ఉన్నాడు, విశ్వాసాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైతే పిలిచినటువంటి ఆయన పిలుపును విని ఆయన గొప్ప దేవుడని నమ్మగలరో, ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడని విశ్వసించగలరో, వారినందరినీ కూడా ఆయన నీతిని అనుగ్రహించి నీతిమంతులుగా తీర్చేటటువంటి వాడు. అదే సందర్భంలో తన పరిశుద్ధతను కూడా ఆయన కలుగజేసేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మాటలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు పౌలు ఈ ఎఫెసీ పత్రికలో 17 నుండి 19 వరకు చదువుకున్న వచనాల్లో
ఒక 2 మాటలను ప్రత్యేకంగా ఉపయోగిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు అనేటటువంటి మాట. ప్రియులారా, క్రీస్తునందు దేవుడు తన బలాతిశయమును ఉపయోగించినటువంటి వాడుగా ఉన్నాడు. దీని అర్థం యేసుక్రీస్తును ఆయన లేపాడు. లేపినటువంటి ఆ విషయంలో దేవుని యొక్క బలమును గొప్పదైన రీతిలో మనం గమనించాల్సినటువంటి వారు. అదేవిధంగా 2వ విషయం, మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము అనేటటువంటి మాట రాయబడుతూ ఉంది. ప్రియులారా, మన యందు కూడా తన శక్తిని ఆయన చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును లేపి ఉండగా దేవుడు తన బలాన్ని ఎలా వినియోగించాడో దాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. 2వది, మనం ఆయనను నమ్మి ఉంటుండగా ఆయన మనల్ని క్షమించుటలో కానీ, ఆయన మనల్ని భద్రపరచుటలో కానీ, మనల్ని తన పరిశుద్ధతలో నిలిపి కొనసాగించుటలో కానీ ఆయన తన బలాన్ని ఆయన వినియోగిస్తూ ఉన్నాడు. తన శక్తిని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఈ మాటలను పేతురు కూడా తన పత్రికలో రాస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ప్రియులారా, పేతురు అనేటటువంటి మాటలు 1వ అధ్యాయం 1వ పత్రికలో 5వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా ఉంది. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మన కొరకు. ప్రియులారా, నిజముగా మనలను మనం కాపాడుకోవటం అనేటటువంటిది చాలా సందర్భాల్లో విఫలం చెందే విధంగా చేస్తుంది. అయితే విశ్వాసము ద్వారా, మన నమ్మిక ద్వారా దేవుని శక్తి యందు, ఆయన బలమునందు నమ్మిక ఉంచినటువంటి మన విషయంలో ఆయన తన శక్తి చేతనే కాపాడుచు ఉన్నాడు అనేటటువంటి మాటను మనం గమనిస్తాం. కాబట్టి అబ్రహాము విశ్వసించినటువంటి ప్రకారమే, అబ్రహాము నీతిని పొందుకున్నటువంటి ప్రకారమే, అబ్రహామునకున్న విశ్వాసం మనం దేవుని యందు ఉంచుతూ ఉన్నప్పుడు ఆ ప్రకారమే మనం నీతిని పొందేవారముగా, నీతిమంతులుగా, దేవుని చేత తీర్చబడే వారముగా ఉంటూ ఉన్నాము. మంచిది. ఇంతవరకు చాలా స్పష్టతను మనం పొందిన వారముగా ఉన్నాం. ఏ విధంగా ఒక వ్యక్తి నమ్మిక నీతి పొందే విధంగా దేవుని చేత చేయగలదు అనేటటువంటి మాటను మనం గమనించిన వారముగా ఉన్నాం. అయితే నీతిమంతుడుగా తీర్చబడినటువంటి వ్యక్తి మరో అనుభవంలో వాక్యాన్ని బట్టి వెలవలసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దయచేసి ఆ మాటలను ఫిలిప్పీ పత్రికలో ఒకసారి మనం గమనిస్తూ ఉన్నప్పుడు అర్థమవుతుంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం, అనగా ఆఖరి వచనం ఈ విధంగా రాయబడుతూ ఉంది. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ప్రియులారా, నమ్మి నీతిని పొందటం లేదా నీతిమంతునిగా తీర్చబడటం అనేటటువంటి అనుభవాన్ని మనం గమనించినాం. అబ్రహాము జీవితాన్ని ఉదాహరణగా చేసుకొని అబ్రహాము ఏ విధంగా విశ్వసించాడు, ఏవి అతనికి ప్రేరకాలయ్యాయి, ఆ విధంగా అనేక సంగతులను మనం గమనించినాం. అయితే దేవుని యందు, క్రీస్తునందు విశ్వాసముంచటమే మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమ పడటం అనేటటువంటిది కూడా అనుగ్రహింపబడింది అని మనం చూస్తాం. ప్రియులారా, చిన్నగా ఈ మాటను మనం ఉంచుకోగలిగితే, విశ్వాసం అనేటటువంటిది దేవుని కొరకు శ్రమ పడుటలో మనల్ని నడిపించాలి, శ్రమ పడేటటువంటి అనుభవాన్ని మనకు నేర్పించాలి. ప్రియులారా, హెబ్రీ పత్రికలో తిరిగి అబ్రహాము యొక్క ఉదాహరణని మనం గమనించగలిగితే 6వ అధ్యాయములో ఈ మాటలను మనం చూస్తాం. 13, 14, 15 వచనాలు. ప్రియులారా, దాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణం చేసి
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి, ప్రియులారా, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అనేటటువంటి విషయాన్ని గమనిస్తాం. అబ్రహాం ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను అనేటటువంటి మాటను గమనిస్తాం. ప్రియులారా, నమ్మిక లేదా విశ్వాసం ఉంచటం అనేటటువంటి ఆ అనుభవము మరో క్రొత్త అనుభవంలోనికి నడిపించాలా. ఏందది అనంటే క్రీస్తు కొరకు శ్రమపడేటటువంటి అనుభవంలోనికి. ఆ విధంగా అబ్రహాము కూడా దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వ్యక్తిగా ఓర్పుతో సహనముతో దేవుని వాగ్దానాలను అనుభవించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అనగా విశ్వాసము లేదా నమ్మిక శ్రమపడుటలోనికి నడిపిస్తూ ఓర్పును సహనాన్ని కూడా ఓ వ్యక్తిలో పెంపొందించే అనుభవంగా ఉండాలి. చాలా సందర్భాల్లో ఈ శ్రమ పడటం అనేటటువంటి దాని విషయంలో చాలామంది బలహీనులవుతూ ఉంటారు కదా. నమ్మినాము అనేటటువంటి అనుభవం ఉంటుంది, కానీ క్రీస్తు కొరకు శ్రమ పడటం అనేటటువంటి దానిలో అంత ఆసక్తి కలిగిన వారుగా ఉండరు. ప్రియులారా, ఖచ్చితంగా నీవు నమ్మి నీతిమంతుడుగా తీర్చబడినటువంటి నీ అనుభవం శ్రమ పొందేటటువంటి విధానంలోనికి తప్పక నడిపించాలి. శ్రమ పొందేటటువంటి అనుభవంలో సహనము ఓర్పు కలిగి ఉండేటటువంటి విధంగా నిన్ను చేయవలసిందని ఈ సమయంలో గమనించాల్సినటువంటి వారం. పౌలు ఈ మాటలను తిమోతికి రాస్తూ ఉండగా తన యొక్క సొంత అనుభవాన్ని కూడా 11-12 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఆ మాటలు. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడను గాను బోధకుడను గాను నియమింపబడి తిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ప్రియులారా, ఈ మాటలను గమనిస్తూ ఉన్నప్పుడు పౌలంటూ ఉన్నాడు, దేవుని పరిశుద్ధ పిలుపును మనమందరము పొందుకుని ఉన్నాం. నన్ను కూడా దేవుడు పిలిచాడు, నన్ను కూడా తన పరిచర్య కొరకై నియమించాడు. ఆ విధంగా నియమింపబడిన ఆ కారణాన్ని బట్టి నేను శ్రమలను అనుభవిస్తూ ఉన్నాను. అదే సందర్భములో నేను నమ్మిన వాణ్ణి ఎరిగి ఉన్నాను, ఆయన కాపాడగలడని నేను నమ్మిక కలిగి ఉన్నాను అని ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మనలను దేవుడు పిలిచాడు, మన నుండి ఆయన నమ్మికను కోరుకున్న దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మనలను ఆ విధంగా నీతిమంతులుగా తీర్చి తన మహిమ కొరకు మనకు అనేకమైనటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదములను ఆయన పొందుపరిచిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో నమ్మిన మన అనుభవం శ్రమ పడుటలోనికి నడిపించాలి. శ్రమ పడుతూ ఉండగా ఓర్పు సహనం కలిగి మనం కొనసాగేటటువంటి వారముగా ఉండాలి. ఆ విధముగా దేవుడు మనలను అన్ని సందర్భాల్లో తన శక్తి చేత కాపాడేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆఖరిగా హెబ్రీ పత్రికను మనం చూస్తూ ఉన్నప్పుడు మన పితరులను గూర్చి రాయబడుతున్నటువంటి ఆ మాటలను గమనిస్తూ ఉన్నప్పుడు 11వ అధ్యాయములో 10వ వచనములో ఈ విధంగా మనం చూస్తాం కదా, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను అనేటటువంటి మాట. ప్రియులారా, అబ్రహాము ఒక నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు, ఎదురు చూచుచూ ఉండిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేని కొరకంట? పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు, పరలోక పట్టణము కొరకు అనేటటువంటి మాటను ఇక్కడ మనం గమనించేటటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అదేవిధంగా 13వ వచనములు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ప్రియులారా, వారి నమ్మిక ఈ భూమి మీద
వాగ్దాన ఫలం వారు పొందకపోయినా మరి శ్రేష్టమైనటువంటి వాగ్దాన ఫలమును అనుభవించాలని ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులము అన్నటువంటి విషయాన్ని తమ మనసునందు రూఢిగా నమ్మినటువంటి వారుగా ఆ పరలోక పట్టణము కొరకు, పునాదులు గల ఆ పట్టణము కొరకు వారు విశ్వాసము కలిగే ఈ భూమి మీద తమ జీవితాలను చాలించిన వారుగా ఉంటూ ఉన్నారు కదా. విశ్వాసము గలవారై మృతి నొందిరి అనేటటువంటి మాట గమనిస్తాం. కాబట్టి 16వ వచనం వారిని గురించి మరింత గొప్పదైన రీతిలో తెలియజేస్తూ ఉంది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ప్రియులారా, ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు పితరులు లేదా అబ్రహాము విశ్వాసము కలిగి తన జీవితంలో శ్రేష్టమైన పునాదులు కలిగిన నిలకడ నిలవరము అయినటువంటి పట్టణం కొరకు నిరీక్షణ కలిగి విశ్వాసముతో సాగిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. పరలోక సంబంధమైన ఆ దేశము కొరకు, పొందబోయేటటువంటి శ్రేష్టమైన స్వాస్థ్యము కొరకు అబ్రహాము జీవించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు వారి దేవుడనని చెప్పుకోవటానికి, ఒప్పుకోవటానికి సిగ్గుపడడు అన్నటువంటి రీతిలో దేవుని గురించి కూడా మనం గమనిస్తాం. ప్రియులారా, మన నమ్మిక, మన విశ్వాసం అనేటటువంటిది పరలోకానికి సంబంధించినటువంటి ఒక నిరీక్షణ, విశ్వాసం కలిగి జీవించే విధంగా మనల్ని నడిపించాలి. ఆ మధ్యలో జీవించేటటువంటి జీవితంలో దేవుని పరిచర్య కొరకు శ్రమపడేటటువంటి అనుభవం కూడా మనల్ని నడిపించాలి. ఆయా పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు అనేటటువంటివి ఎదురవుతూ ఉంటున్నప్పుడు ఓర్పు, సహనం కలిగి వాటిని అధిగమించే విధంగా లేదా వాటిని దాటి వెళ్ళే విధంగా మనల్ని చేయాలన్నట్లు కూడా మనం గమనించాల్సినటువంటి వారం. కారణం, వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులరా, వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించి ఉండగా ఆ వాగ్దానం మనం పొందబోయేటటువంటి ఒక శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిజముగా మన దేవుడు అని ఆయన అనిపించుకోవటానికి, ఒప్పుకోవటానికి సిగ్గుపడడు. నిజంగా మనం ఆయన్ను ఘనపరిచిన వారం అవుతాం. దేవుడు మన పట్ల కూడా తన యొక్క ఇష్టాన్ని ఆయన వెలిబుచ్చేవాడుగా, మనలను ఆయన ఒప్పుకునేటటువంటి దేవుడుగా, తన బిడలుగా ఆయన ఒప్పుకునే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి సమయంలో వినటువంటి మాటలు నమ్మిక, నీతిని కలిగిస్తూ నీతిమంతునిగా తీర్చేది. అదే సందర్భంలో నమ్మిక అనేటటువంటి అనుభవం దేవుని కొరకు శ్రమ పడుటలో, నమ్మిక అనేటటువంటి అనుభవం ఓర్పు, సహనం కలిగి ఉండుటలో మనల్ని నడిపించాలి. నమ్మిక, విశ్వాసం అనేటటువంటిది శ్రేష్టమైన పరలోక సంబంధమైనటువంటి వాగ్దానపూర్వకమైన దేవుని విషయాలను విశ్వసించి వాటిపై గురి ఉంచి మనల్ని నడిపించేదిగా ఉండాలన్నట్లు ఈ మాటల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి మహిమపరిచేటటువంటి సాక్షులముగా మన నమ్మిక, విశ్వాసం అనుక్షణం దేవుని యందు మనముంచి మన జీవితాల్లో కొనసాగుదాం. దేవుడు మనల్ని కాపాడుటకు ఆయన సమర్థుడు. తన శక్తి చేత ఆయన మనల్ని కాపాడేటటువంటి వాడు. దేవుడి మాటలను దీవించునుగాక. వినటువంటి మీకందరికీ దేవుడు సహాయము దయచేయునుగాక. దేవుని నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.